అందరికీ నమస్కారం. నిన్నటి రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమ నేతలు హంద్రీనీవా కాలువ పైన ఉరవకొండ నియోజకవర్గంలో పర్యటిస్తూ అనేక ఆరోపణలు చేయడం జరిగింది. హంద్రీనీవాని చంద్రబాబు నాయుడు గారు నిర్వీర్యం చేశారని, రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యం వహించారని, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపింది చంద్రబాబు నాయుడు అని, రాయలసీమ ద్రోహిగా చిత్రీకరించే ప్రకటనలు నిన్నటి రోజు చేయడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ సత్యసాయి జిల్లా ఆధ్వర్యంలో రాప్తాడు నియోజకవర్గం, పెనుగొండ, హిందూపురం, పుట్టపర్తి నియోజకవర్గాల్లో హంద్రీనీవా ద్వారా చంద్రబాబు నాయుడు గారు నింపిన కృష్ణా జలాలను చూపిస్తూ, హంద్రీనీవా కాలువ పనులను చూపిస్తూ ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 14 నుంచి 19 వరకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమ ప్రాజెక్టుకి వేల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించడం, పనులు చేయడం జరిగింది. 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు రాయలసీమ మీద ప్రేమను నటిస్తూ అనేక అమలు కానటువంటి హామీల్ని గుప్పించి అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల మీద తీవ్రంగా నిర్లక్ష్యం వహించి రాయలసీమ రైతులకి, ప్రజలకి ద్రోహం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చట్టబద్ధత లేనటువంటి ప్రాజెక్టుని, ఎటువంటి అనుమతులు లేనటువంటి ప్రాజెక్టుని కేవలం కాంట్రాక్టర్ దగ్గర డబ్బుల కోసం హడావిడిగా ఎటువంటి అనుమతులు తీసుకోకుండా, ముందస్తు అనుమతులు తీసుకోకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి. శంకుస్థాపన చేసింది జగన్మోహన్ రెడ్డి. శంకుస్థాపన చేసిన తర్వాత కేంద్ర జలశక్తి కానీ, ఎన్జీటీ కానీ, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కానీ అనేక కేసులు వేయడం జరిగింది. ఆ రోజు 21లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని ఆపింది వైసీపీ ప్రభుత్వం. ఆ రోజు అధికారంలో ఉండి ఎన్జీటీలో కానీ, కోర్టులో కానీ, జలశక్తి దగ్గర కానీ పర్మిషన్లు తీసుకొని ఆ ప్రాజెక్టుని పనులు ప్రారంభించాల్సినటువంటి వైసీపీ 3 సంవత్సరాల అధికారంలో ఉండి ఎక్కడా కూడా తన వాదనలు వినిపించకుండా ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిపోవడానికి చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్తా ఉన్నారంటే అసలు మీరు మనుషులేనని ఈ సందర్భంగానే ప్రశ్నిస్తా ఉన్నా. అనుమతులు లేకుండా, చట్టబద్ధత లేనటువంటి ఒక ప్రాజెక్టుని శంకుస్థాపన చేసి కేవలం పత్రికా ప్రకటనలు ఇచ్చింది మీరు. ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర జలశక్తి నుంచి కానీ, ఎన్జీటీ నుంచి కానీ, లేదా తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ సమస్యల్ని ఎదుర్కొని వాటికి సమాధానం చెప్పాల్సింది పోయి, అప్పీల్ చేయాల్సింది పోయి, మీ న్యాయవాదులు పనిచేయకుండా, అప్పటి ప్రభుత్వం వాదనలు వినిపించకుండా ఎటువంటి సంబంధం లేని చంద్రబాబు నాయుడు గారి మీద నెపం నెట్టివేయడం అనేది మీకు అసలు మీరు మనుషులు కాదని చెప్పి నేను సందర్భంగా ఈ సమాజానికి తెలియజేస్తా ఉన్నా. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిపోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చేతగానితనం, అవగాహన రాహిత్యం తప్ప మరొకటి కాదు. అంతటి అసత్యాన్ని కూడా చంద్రబాబు గారి మీద నెట్టివేయాలనేటువంటి మీ తెలివితేటలకి అంటే రాయలసీమ ప్రజల అమాయకులు అనుకుంటా ఉన్నారా? రాయలసీమ రైతుల అమాయకులు అనుకుంటా ఉన్నారా? రాయలసీమ ముద్దుబిడ్డ అని పాటలు పాడించుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ ప్రజల కోసం మీరు తెచ్చినటువంటి ఒక్క ప్రాజెక్టు చెప్పండి, ఒక్క పరిశ్రమ చెప్పండి. రాయలసీమ రైతులకు మీరు ఏం చేశారో చెప్పండి, రాయలసీమ ప్రజలకు ఏం చేశారో మీరు చెప్పండి. అసలు రాయలసీమకి జీవనాడి హంద్రీనీవా, అలాంటి జీవనాడిని నిర్వీర్యం చేశారు. 5 సంవత్సరాల్లో 2000 కోట్లు బడ్జెట్ కేటాయించి మీరు ఖర్చు చేసింది ఎంత? చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3800 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కాలువలు వెడల్పులు చేయడము, లైనింగ్ చేయడము, 6 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉంటే, అన్ని చెరువులకు నీళ్ళు ఇస్తూ ఉంటే ఈ వాస్తవాల్ని ప్రజలకు తెలుసు, రాయలసీమ రైతులకు తెలుసు. నేను ఈ సందర్భంగా చెప్తా ఉంటా, రాయలసీమ గడ్డ మీద పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ రుణం తీర్చుకునే విధంగా అనేక పరిశ్రమలు తీసుకురాగలిగాడు, సాగునీటి ప్రాజెక్టులను తీసుకురాగలిగాడు, రాయలసీమ రైతులకి నీళ్ళు ఇవ్వగలిగాడు. 33 లక్షల మంది తాగునీటి కోసం ఆయన పనిచేస్తూ ఉంటే అసలు ఎటువంటి పని చేయకుండా ప్రాజెక్టుకి
హంద్రీనీవా కాలువల్లో తట్టెడు మట్టి తీయలేనటువంటి మీ 5 సంవత్సరాల అసమర్థత పాలనని మీరు సమర్థించుకుంటూ విశ్వేశ్వరరెడ్డి గారు రాయలసీమ వైసీపీ నాయకుల మీటింగ్లో ఒంగోలులో మాట్లాడిన ప్రతి మాట వాస్తవం. అతని మనసులో నుంచి వచ్చినటువంటి మాట. అతనేమి జూనియర్ నాయకుడు కాదు. కమ్యూనిస్టు పార్టీలో పనిచేశాడు, కాంగ్రెస్ పార్టీలో పనిచేశాడు, వైసీపీలో శాసనసభ్యుడిగా పనిచేశాడు, సీనియర్ నాయకుడు. ఏం మాట్లాడాడు ఆయన? మనం 5 సంవత్సరాల్లో హంద్రీనీవాకు కానీ సాగునీటి ప్రాజెక్టులు కానీ ఏమీ చేయలేకపోయాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3,800 కోట్ల రూపాయలు పనులు పూర్తి చేశారు. మొన్ననే నందమూరి బాలకృష్ణ గారు, నిమ్మల రామానాయుడు గారు మళ్ళీ 750 కోట్ల మడకశిర బ్రాంచ్ కెనాల్కి శంకుస్థాపన చేశారు. మనం ఏమని చెప్పాలా ప్రజల ముందుకు పోయని చెప్పేసి వాస్తవాలు మాట్లాడాడు. ఆ నష్ట నివారణ కార్యక్రమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమలో ఉన్నటువంటి వైసీపీ నాయకులందరినీ తిడితే దాని నష్ట నివారణలో భాగంగా నిన్నటి రోజు అందరూ హడావిడిగా కర్నూలు నుంచి అక్కడి నుంచి వచ్చి హంద్రీనీవా కాలువ మీద ఒక అర్ధగంట సేపు తిరిగి అవాస్తవాలంటే నాసిరకం పనులు జరిగాయంట. ఎక్కడ నాసిరకం పనులు జరిగాయి? ఏ పేజీలో జరిగాయి? ఏ కాలువ దగ్గర జరిగాయి? ఎవరు కాంట్రాక్టరు? ఆధారాలతో సహా చెప్పండి. ఎందుకు ఊరికే బట్టగాల్సి మొహం మీదేస్తే మేము తుడుచుకుంటాం అనుకుంటే ఎట్లా? అవినీతి జరిగిందంటా ఉన్నారు. ఏ రకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర? ఆధారాలు లేకుండా కేవలం అవినీతి ఆరోపణలు చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుంది అనుకుంటా ఉన్నారా? లేదా మీరు మాట్లాడిన మాటలు ప్రజలు నమ్ముతారు, మేము మౌనంగా ఉంటామని అనుకుంటా ఉన్నారా? అవినీతి జరిగిందని చెప్తా ఉన్నారు. నేను ఉదయం నుంచి స్పష్టంగా చెప్తాండా. ఏ రకమైనటువంటి ఆధారాలతో మాట్లాడుతాండ్రు? కాగ్ నివేదిక ఏమన్నా మీకు రిపోర్ట్ ఇచ్చిందా? విజిలెన్స్ ఎంక్వైరీలో మీకు ఏమన్నా విజిలెన్స్ నివేదిక ఇచ్చిందా? లేదా కోర్టు తీర్పులు ఉన్నాయా? లేదా ఎక్కడైనా రైతులు ఇది నాసిరకం పనులు, ఇక్కడ అవినీతి జరిగిందని చెప్పేసి ఎక్కడైనా మాట్లాడారా? కేవలం హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా 1,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి తమిళనాడు బార్డర్లో ఉన్నటువంటి కుప్పం వరకు హంద్రీనీవా జలాలను తీసుకుపోవడం జరిగింది. కర్ణాటక బార్డర్లో ఉన్నటువంటి మడకశిరకు కూడా చరిత్రలో లేని విధంగా ఈ సంవత్సరం నీళ్ళు ఇవ్వడం జరిగింది. మళ్ళీ కాలువలు వెడల్పు చేయబోతా ఉన్నాం, లైనింగ్లు చేయబోతా ఉన్నాం. ప్రతి చెరువుకు నీళ్ళు ఇచ్చేటువంటి చిత్తశుద్ధి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. మీవి రాజకీయ రాద్ధాంతాలైతే మావి సీమ అభివృద్ధి మా లక్ష్యం అనే విధంగా గౌరవ ముఖ్యమంత్రి పనిచేస్తూ ఉన్నారు. మీరు చూస్తూ ఉన్నారు ఈ చెరువుని అనంతపురం ఉమ్మడి జిల్లాలోనే అతిపెద్ద చెరువు. ఈరోజు వర్షాలు లేక ఎలినో ప్రభావంతో గోదావరి జిల్లాల్లో కూడా తాగునీటి సమస్యలు వస్తున్నటువంటి పరిస్థితుల్లో రాయలసీమలో వర్షాభావం తక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఈరోజు చెరువులు ఈ రకంగా జలకలతో ఉన్నాయంటే ఎవరికి చిత్తశుద్ధి ఉంది రాయలసీమ పట్ల? ఎవరు రాయలసీమ ద్రోహి? ఎవరు రాయలసీమ ముద్దుబిడ్డ? మీరు పాటలు పాడించుకుంటే కాదు జగన్మోహన్ రెడ్డి గారు. రాయలసీమ గడ్డ మీద పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంది కాబట్టే ఈరోజు అనేక పరిశ్రమలు రాయలసీమకు తీసుకురాగలుగుతా ఉన్నారు. ఈరోజు కియా పరిశ్రమ అనంతపురం ఉమ్మడి జిల్లాకి రాయలసీమకి తలమానికం. హంద్రీనీవా ద్వారా గొల్లపాలెం రిజర్వాయర్కి నీళ్ళు ఇవ్వడం వల్లనే ఈరోజు ఆ పరిశ్రమ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పరిశ్రమ ఈరోజు ఉందంటే హంద్రీనీవా జలాలు కదా. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు కదా. ఈరోజు రాయలసీమలకి అనేక పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. నీ హయాంలో 5 సంవత్సరాల్లో ఒక్క పరిశ్రమ తీసుకురాగలిగావా? ఒక్క పెట్టుబడిని తీసుకురాగలిగావా? ఒక్క సాగునీటి ప్రాజెక్టును తీసుకురాగలిగావా? అసలు రాయలసీమ అభివృద్ధి మీద నీకెక్కడుంది చిత్తశుద్ధి? రాయలసీమకి ముందు నుంచి అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగు గంగ దగ్గర నుంచి హంద్రీనీవా నామకరణం దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీకి చిత్తశుద్ధి ఉంది, చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంది. అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి నేత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నేను ముమ్మాటికి చెప్పగలను, రాయలసీమ ద్రోహి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. మీరు అంతరాత్మని ప్రశ్నించుకోండి. మీరు సాక్షి కోసం మాట్లాడొద్దండి, మీ మనస్సాక్షితో మాట్లాడండి. హంద్రీనీవా కానీ సాగునీటి ప్రాజెక్టులు కానీ రాయలసీమ విషయంలో చిత్తశుద్ధి ఎవరికి ఉందనే విషయం మీకే తెలుస్తుంది. ప్రజల్ని మభ్యపెడతాం, మాయ చేస్తామంటే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోరు. నేను ఈ సందర్భంగా మీ అందరికి కూడా సవాల్ విసురుతా ఉన్నా. మీరు ఏవైతే ఆరోపణలు చేశారో ఆ ఆరోపణల్ని నిరూపించే శక్తి ఉందా? గాలి మాటలు మాట్లాడితే రాజకీయాల్లో ఉన్నాం, ప్రజలు గమనిస్తూ ఉంటారు. మాట్లాడాల్సింది గాలి మాటలు కాదు, ఆధారాలతో సహా మాట్లాడండి. హంద్రీనీవా కానీ రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు కానీ పెట్టుబడులు కానీ పరిశ్రమలు కానీ రాయలసీమ సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నటువంటి ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై తెలుగుదేశం.